నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు రాజకీయ లెక్కలు ఈ లెక్కలు ఏ రేంజ్లో మ్యాజిక్ సృష్టిస్తాయంటే నిజంగా అది ఎవ్వరూ చెప్పలేము ఇవి ఎలా ఉంటాయంటే రాజకీయాన్ని నమిలి అపపోషణ పట్టిన వాళ్ళకి తప్ప ఈ లెక్కలు ఎవరికి అర్థం కాదు అయితే ఇప్పుడు ఒకటిని ఒకట్లాగే ఉంచుతారు ఈ రాజకీయంలో అదే ఒకటి ఒకటితో ఏకమైందనుకోండి అది 2 అవ్వచ్చు 22 కూడా అవ్వచ్చు అందుకే ఒకటిని ఒకట్లాగే ఉంచుతారు అయితే అసలు ఈ రాజకీయ లెక్కలు ఏంటి అంటే మీరు గమనించే ఉంటారు అసలు చంద్రబాబు నాయుడు జగన్ని అరెస్ట్ చేయించాడు ఇటు కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ని అరెస్ట్ చేయించారు వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి కానీ ఎందుకు చేయించారు ఇవే రాజకీయ లెక్కలు అంటారు అసలు ఒక విషయానికి వద్దాం ఇక్కడ ఒక కొత్త స్ట్రాటజీ అనేది వర్కౌట్ అవుతుంది ఈ రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఇక చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ఒక 6 నెలల ముందు నారా చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టించారు అక్కడ వర్కౌట్ అయింది స్ట్రాటజీ ఖచ్చితంగా సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి తర్వాత సీఎంగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంధ్రాలో అధికారంలో ఉన్నారు ఇటువైపు కూడా చూడండి గతంలో కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డిని జైలు పాలు చేయించారు ఇప్పుడు అదే సింపతి వర్కౌట్ అయింది ఇప్పుడు కేసీఆర్ సీఎం అయి కూర్చున్నారు ఈ స్ట్రాటజీ ఇప్పుడు కాదండి ఎప్పటి నుంచో నడుస్తూనే ఉంది ఈ సింపతి స్ట్రాటజీ అందుకోసమే జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించారు నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ కూడా కేసీఆర్ని జైల్లో పెట్టించారు రేవంత్ రెడ్డి సో ఈ స్ట్రాటజీ ఇక్కడే కాదు తమిళనాడులో కూడా వర్కౌట్ అయింది జయలలితని అరెస్ట్ చేయించారు తర్వాత ఏమైంది డిఎంకే పార్టీని పడుకోబెట్టేసి సీఎం అయి కూర్చుంది జయలలిత ఇక తర్వాత కరుణానిధిని కూడా అరెస్ట్ చేశారు అర్ధరాత్రి పూట్ల మూగుమ్మడిగా వెళ్ళి అరెస్ట్ చేయించారు తర్వాత ఏమైంది అన్నా డిఎంకేని మొత్తానికి సమూలంగా నాశనం చేసి సీఎం అయ్యారు ఇదే విధంగా నాట్ ఓన్లీ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ప్రతి రాష్ట్రంలో కూడా ఈ స్ట్రాటజీనే వర్కౌట్ అవుతుంది ఇక తర్వాత బీహార్లో కూడా ఆర్జేడీ పార్టీ నుంచి వచ్చినటువంటి లాలు యాదవ్ స్ట్రాటజీ కూడా అదే ఆయనను జైల్లో పెట్టారు ఆ స్ట్రాటజీ అక్కడ వర్కౌట్ అయ్యింది ఈయన సతీమణి కూడా ఎన్నో ఏళ్లుగా సీఎంగా పరిపాలన చేస్తుంది ఇక బీహార్ మాత్రమే ఎందుకు ఇక జార్ఖండ్లో కూడా ఇదే స్ట్రాటజీ వర్కౌట్ అయింది హేమంత్ సోరెన్ ఈయనను కూడా జైల్లో పెట్టారు హేమంత్ సీఎం అయి కూర్చున్నారు కాబట్టి ఈ అరెస్ట్ స్ట్రాటజీ ఏంటో బాగానే వర్కౌట్ అయింది మీరు గమనించవచ్చు ఇంతకు ముందు కూడా అప్పుడు బాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు అసలు రాజకీయం అంటేనే సరిగ్గా తెలియని జగన్మోహన్ రెడ్డి ఏకంగా సీఎం అయి కూర్చున్నాడు సో ఇది కూడా ఆయనకు ఒక అవకాశంగా మారిపోయింది ఇప్పుడు బుద్ధి తెచ్చుకున్నటువంటి మన నేతలు ఇక ఇది వర్కౌట్ అవ్వదు ఇక జైలుకు పంపించడాలు ఇవన్నీ కూడా వాళ్ళకి అవకాశం ఇస్తారు సో మీరు గమనించవచ్చు భారతదేశంలో సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేంతగా ఏది వర్కౌట్ అవ్వదండి ఎందుకంటే మన భారతదేశం అలాంటిది కాబట్టి సో సెంటిమెంట్ ఇక వర్కౌట్ అవ్వదు మన ప్రత్యర్థిని పడుకోబెట్టాలి అంటే ప్రజా తీర్పే కరెక్ట్ అని ఇప్పుడు భావించారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మన నేతలందరూ కూడా ప్రజా తీర్పును ఎంచుకొని ఎవరైతే ప్రత్యర్థి ఉంటారో వారి గురించి ప్రజల ముందే పెడుతున్నారు అవినీతికి పాల్పడ్డారు కోట్లు లూటీ చేశారు ఖజానాన్ని లూటీ చేశారు ఈ విధంగా ఇంకొకసారి ఈయనే అధికారంలోకి వచ్చారనుకో ఇక మొత్తం రాష్ట్రమే సమూలంగా నాశనం అవుతుంది అని చెప్పి ఆ రీతిలో ప్రజల మైండ్ని వాష్ చేస్తున్నారు మన రాజకీయ నేతలు సో ఈ విధంగా చూసుకుంటే ప్రజలనే వాళ్ళ తీర్పుగా ఎన్నుకున్నారు ఇంకొకసారి వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండకూడదంటే ప్రజలే తీర్పు ఇవ్వాలి అన్న ఆలోచనతో ముందుకెళ్తున్నారు మన నేతలు సో ఇక్కడ అదే స్ట్రాటజీని రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్నారు అటు కూడా అదే స్ట్రాటజీని నారా చంద్రబాబు నాయుడు కూడా ఉపయోగిస్తున్నారు సో ఈ విధంగా చూసుకుంటే ఇక జైలు గీలు నైజ్ అంతా ఓన్లీ ప్రజలే అన్న రీతిలో అయితే వీళ్ళు దూసుకెళ్తున్నారు సో మీరు గమనించినట్లయితే నారా చంద్రబాబు నాయుడుకి ఇక లిక్కర్ స్కామ్ కావచ్చు ఎన్నో స్కామ్లు ఉన్నాయి ఆంధ్రాలో ఆ స్కామ్లన్నీ తన మీద పెట్టేసేసి జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపచ్చు ఇక్కడ కూడా ఇక కాళేశ్వరం అవినీతి అవి ఇవి అని చాలానే ఉన్నాయి కేసీఆర్ పైన కూడా కరెక్ట్ యూస్ చేసుకుంటే కేసీఆర్ని కూడా జైల్లో పెట్టచ్చు ఈ విధంగా చూసుకుంటే ఇక సెంటిమెంట్ వాళ్ళకెందుకు ఇవ్వాలి ఛాన్స్ వాళ్ళకెందుకు ఇవ్వాలి అన్న రీతిలో ఇప్పుడు రెక్కలు మారిపోయాయి సెంటిమెంట్ వర్కౌట్ అవ్వదు అన్న రీతిలో మారిపోయి ఇప్పుడు మన నేతలు చాలా అప్డేట్ అయ్యారు కాబట్టి సో ప్రజా తీర్పునే ముఖ్యంగా తీసుకొని ఈ విధంగా వెళ్తున్నారు సో మరి మీకేమనిపిస్తుంది ఇదంతా కరెక్టేనా అటు చంద్రబాబు నాయుడు జగన్ని జైల్లో పెట్టరని టాక్ వినిపిస్తుంది ఇటు కూడా కేసీఆర్ని రేవంత్ రెడ్డి జైల్లో పెట్టరని టాక్ వినిపిస్తుంది మరి ఈ రాజకీయ లెక్కలంతా మీకు కూడా అర్థమవుతున్నాయా మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి